మౌన ఘోష. పట్టణంలో పేరున్న రచయిత విక్రమ్, అతని స్నేహితురాలు ఆర్కియాలజీ విద్యార్థిని రూబీ కలిసి ఒక విచిత్రమైన హారర్ నవల రాయడానికి, పరిశోధన చేయడానికి ఒక పల్లెటూరికి బయల్దేరారు. ఆ ఊరి శివార్లలో 300 ఏళ్లనాటి శిథిలమైన గుడి ఉంది. దాన్ని స్థానికులు ఘోషాలయం అని పిలుస్తారు. విక్రమ్ దృఢమైన హేతువాది, భూతాలు కేవలం మనసు సృష్టించిన భయాలు మాత్రమేనని నమ్మేవాడు. కాని రూబీ మాత్రం ఆ గుడి చుట్టూ ఉన్న పురాతన కథల్లో ఏదో నిజముందని బలంగా విశ్వసించింది. వారు ఆ ఊరిలో ఒక పాత ఇంట్లో అద్దెకు దిగారు. తొలి రోజు గుడిని పరిశోధించేటప్పుడు రూబీకి గోడలమీద ఉన్న పాత లిపి ఆందోళన కలిగించింది. గుడి కట్టించిన రాజు ఒక దారుణమైన మరణాన్ని ఆపడానికి మంత్రాలు ఉపయోగించాడనే విషయం ఆ లిపిలో ఉంది. విక్రమ్ వాటిని కొట్టిపారేసినా రూబీకి మాత్రం గుడి లోపల నుంచి చాలా దూరం నుంచి ఎవరో ఏడుస్తున్నట్లుగా, అయితే శబ్దం లేని ఒక వింత ఘోష వినిపించినట్లుగా అనిపించింది. విక్రమ్ దాన్ని గాలి శబ్దంగా కొట్టిపారేశాడు. ఆ రోజు రాత్రి సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు వారి ఇంట్లో కిటికీ అద్దం శబ్దం చేయకుండా పగిలిపోయింది. ఈ సంఘటన విక్రమ్లో కూడా కొద్దిగా ఆందోళన కలిగించింది. మరుసటి రోజు వారు ఊరి పెద్దను కలిశారు. ఆ పెద్ద చెప్పిన కథ మరింత భయానకంగా ఉంది. 100 ఏళ్ల కిందట ఆ గుడి దగ్గర ఒకే రాత్రి 10 మంది మౌనంగా అదృశ్యమయ్యారట. వారి అరుపులు, ఏడుపులు అస్సలు వినబడలేదట. వారి స్థానంలో కేవలం వారి ఛాయాచిత్రాలు, ఫోటోస్ మాత్రమే మిగిలాయట. అందుకే ఆ గుడిని మౌన ఘోష అని పిలుస్తారని. ఎందుకంటే అక్కడ ఎవరూ చనిపోయినా, అదృశ్యమైనా వారి చివరి శబ్దం ప్రతిధ్వనించకుండా ఆగిపోతుందని పల్లె పెద్ద తీవ్రంగా హెచ్చరించాడు. విక్రమ్, రూబీ మళ్లీ రాత్రిపూట గుడికి వెళ్లారు. రూబీ ముందు రోజు గమనించిన గోడపై ఉన్న చిన్న రంధ్రంలోంచి పచ్చటి కాంతి రావడాన్ని విక్రమ్ చూశాడు. ఆ రంధ్రంలో చేయి పెట్టి ఒక పురాతన రాతి పెట్టెను బయటకు తీశాడు. పెట్టెలో ఒక చిన్న మెరిసే పచ్చటి రాయి, జియు ఒక తాళం చెవి ఉన్నాయి. విక్రమ్ ఆ రాయిని చేతిలోకి తీసుకోగానే అతని ముఖంలో ఏదో తెలియని క్రూరత్వం, ఆనందం కలిశాయి. అప్పుడే కథలో పెద్ద మలుపు తిరిగింది. విక్రమ్ క్రూరంగా నవ్వుతూ ఆ మౌన ఘోషకు తానే కారణమని రూబీకి చెప్పాడు. ఆ పచ్చరాయి తనకు శబ్దం లేకుండా వేటాడే శక్తిని ఇచ్చిందని, గుడి కేవలం ఒక రికార్డింగ్ స్టూడియో అని, మరియు తాను రాసిన కథల్లోని పాత్రలను నిజం చేస్తూ ఆ ఊరిలో అదృశ్యమైన వారందరినీ తన శక్తితో మౌనంగా చంపేశానని అంగీకరించాడు. రూబీని కూడా తన కొత్త నవలలో హీరోయిన్గా మార్చి మౌనంగా అదృశ్యం చేస్తానని బెదిరించాడు. విక్రమ్ ఆ పచ్చరాయిని రూబీ వైపు చూపించగానే ఆమె భయంతో కళ్ళు మూసుకుని పడిపోయింది. విక్రమ్ గట్టిగా నవ్వుతూ తన కథ పూర్తయిందని ఆనందించాడు. అకస్మాత్తుగా రూబీ లేచి నిలబడింది. చేతిలో పల్లె పెద్ద రహస్యంగా ఇచ్చిన ఎరుపురాయి ఉంది. రూబీ నటించిందని, ఆ పెద్ద చెప్పిన కథలో నిజమైన ట్విస్ట్ ఏమిటంటే, ఆ పచ్చరాయిని ఉపయోగించి వేటాడే దుష్టశక్తులు మాత్రమే అదృశ్యమవుతాయని ఆమె చెప్పింది. తనకి మొదటి రోజునుంచే ఆ గుడిలో వినిపించిన మౌనఘోష విక్రమ్ చేత చంపబడిన అమాయకుల బాధ అని రూబీ తెలుసుకుంది. ఆమె చేతిలో ఉన్న ఎరుపురాయి మౌనంగా ఉన్న బాధను శబ్దంగా మార్చే శక్తిని కలిగి ఉంది. వెంటనే ఆ ఎరుపురాయిని విక్రమ్ చేతిలోని పచ్చరాయికి గట్టిగా తాకించింది. 2 రాళ్లు తాకగానే విక్రమ్ శరీరం నుంచి వేలాది మౌనమైన అరుపులు, ఏడుపులు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. విక్రమ్ గట్టిగా అరిచేందుకు ప్రయత్నించినా అతని గొంతు అకస్మాత్తుగా మౌనమైపోయింది. రూబీ మాట్లాడుతూ ఇప్పుడు విక్రమ్కి ఆ శక్తి పోయిందని, అతని శబ్దమే ఇప్పుడు మౌనమైందని చెప్పింది. రూబీ కళ్లముందే విక్రమ్ నెమ్మదిగా కరిగిపోతూ మౌనంగా అదృశ్యమయ్యాడు. అతను నిలబడిన చోట విక్రమ్ యొక్క పాత, చిరిగిపోయిన ఒక ఛాయాచిత్రం మాత్రమే మిగిలింది. పచ్చరాయిని పగలగొట్టిన రూబీ ఆ ఊరిని విడిచిపెట్టి ఒంటరిగా వెళ్లిపోయింది. రాత్రికి ఆ గుడి దగ్గర మళ్లీ ప్రశాంతత, మౌనం ఆవరించింది.